హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు మన వీడియో ఏమిటంటే ఇండియాలో జరుగుతున్నటువంటి మెడికల్ మాఫియా, మెడికల్ మోసాల గురించి అయితే ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇండియాలో చూసుకుంటే మెడికల్ ఎలా ఉందంటే ఇప్పుడు పెద్ద స్కామ్ అయిపోయింది. అసలు మెడికల్కు పోతే మనం ఖచ్చితంగా పాస్ అవుతాము, ఇబ్బంది లేదు అనేటువంటి అవకాశమే లేకుండా చేసేసినారు ఏజెంట్ అయితే. ఇప్పుడు ఈ ఏజెంట్లు అనేటోళ్ళు బాగా ఇప్పుడు కనుక్కున్నారు ఎట్లా సంపాదించాలి, ఏ విధంగా ఎవరు నోర్లు కొట్టి మనం బాగా సంపాదించాలి అని అయితే బాగా కొంతమంది ఆలోచన చేసి, కొంతమంది ఉన్నారు ఈ విధంగా, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారులేండి. మనం అందరినీ ఉద్దేశించి మాట్లాడకూడదు, కొంతమంది గురించి మనం చెప్పాలి ఈ విషయాలన్నీ కూడాను. అయితే ఈ ఏజెంట్లు చాలా వరకు అయితే ఇప్పుడు మోసాలు, ఫ్రాడ్స్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మెడికల్ పరంగా ఎంత స్కామ్ చేస్తున్నారంటే అంత స్కామ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మెడికల్కి పోయినప్పుడు చాలా వరకు అయితే ఇబ్బందులు పెడుతున్నారు. పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, ఎంతోమంది ఇబ్బందులు పడి ఎన్నో రకరకాలుగా సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఉంటారు. ఏదో మనం గల్ఫ్ కంట్రీస్కి పోయి మన ఇబ్బందులన్నీ తీర్చుకోవాలి, మన బాకీలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఎంతో కాలం వెయిట్ చేసి ఒక వీసా అనేది తెప్పించుకొని దాన్ని రెడీ చేసుకొని ఒక మెడికల్కి పోయి మెడికల్ ప్రాసెస్ అంతా కూడా రెడీ చేసుకోవాలి, దాని తర్వాత ఇక్కడికి రావాలి కదా. అదే ఉద్దేశంలో ఎంతో ఇబ్బందులు పడే పాపము కొంతమంది ఈ వీసాలు అనేవి కూడా తెప్పించుకొని ఆ ఏజెంట్ల దగ్గరికి పోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే పెద్ద మాఫియా అయిపోయింది. మెడికల్ పెద్ద మోసాలు అయిపోయినాయి. ఎంతంటే అంత డబ్బులు గుంజేస్తున్నారు. ఏదో అంతో ఎంతో తెలిసిన వాళ్ళు ఉండి, అంటే పాత వాళ్ళు అయితే అది ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుంది అన్ని విధాలా కొంత విచారించినారంటే ఏదో కొంత అటు ఇటు చేపిస్తున్నారు. కొంతమంది ఏమి తెలియని అమాయకులు ఉంటారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ కొంతమంది అమాయకులు ఉంటారు. వాళ్ళను ఆసరాగా తీసుకొని కొంతమంది ఏజెంట్లు అయితే చాలా వరకు అయితే డబ్బులు అయితే గుంజుతున్నారు వాళ్ళ దగ్గర. ఈ మెడికల్కు పోతే కనీసం ఒక 10 మంది పోయినారంటే ఏదో ఒకరో ఇద్దరు మాత్రమే పాస్ అవుతున్నారు. ఫస్ట్ టైం పోయినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నీకు నెమ్ముంది, నీకు మచ్చలు ఉన్నాయి, నీ ఎక్స్రే ఫాల్ట్ ఉంది అని చెప్పి ఇట్లా రకరకాలవన్నీ కూడా సృష్టించి అక్కడ వాళ్ళతో డాక్టర్లతో లింకులు పెట్టుకొని ఆ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడుకొని ఈ ఏజెంట్లు రకరకాలుగా ప్రజలను అయితే మోసం చేస్తారు. ఇప్పుడు ఇండియాలో మెడికల్ చాలా ప్రాబ్లం అయిపోయినది. ప్రతి ఒక్కరిని కూడా రీమెడికల్ పెడతారు. ప్రతి ఒక్కరు కూడా పోయిన వాళ్ళకు రీమెడికల్, మళ్ళీ ఏదో నీకు ప్రాబ్లం ఉంది, నీకు మెడిసిన్స్ రాసి ఇచ్చినారు, నువ్వు మళ్ళీ రావాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ పోయేటప్పుడు ఒక 10,000 రూపాయలు తీసుకుంటారు. మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ ఒక 2,000 3,000 మళ్ళీ అక్కడ దోవకొచ్చులు పెట్టుకొని మళ్ళీ రావాలి. మళ్ళీ కూడా పాస్ చేస్తారంటే అప్పుడు కూడా మనకు ఖచ్చితంగా పాస్ చేయించారు అనే అవకాశం అయితే లేదు. మళ్ళీ కూడా ఏదో ఒక రిమార్క్ పెట్టి మళ్ళీ కూడా పంపిస్తారు. మళ్ళీ మెడిసిన్స్ రాపియడం, మళ్ళీ పంపించడం, మళ్ళీ రామని చెప్పడం, ఇట్లా ఈ విధంగా 3 సార్లు 4 సార్లు ఒక్కొక్క మనిషిని ఇబ్బంది పెట్టి ఆ మనిషి లాస్ట్కు విసుగు చెందిపోతాడు. ఇది నా పని అవుతుందా కాదా, వీసా అయితే తెప్పించుకున్నాను, నా వీసాకు టైం అనేది కూడా అయిపోతూ ఉంది, నా గడువు పూర్తి అయిపోతుంది, ఆ గడువు లోపల నేను పోలేనేమో అని ఎక్కువ టెన్షన్ తీసుకొని కొంతమంది అయితే ఆ ఏజెంట్లను మాట్లాడతారు వాళ్ళతో కలిసి. ఈ విధంగా ఉంది కదా పరిస్థితి, దీనికి వేరే మార్గం ఏమైనా ఉందా, ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా కట్టాలన్నా, నా గడువు అయిపోతుంది, నేను వెళ్ళాలి కదా, ఇది పని కాలేదు ఏమని చెప్పి ఖచ్చితంగా ఈ మాటలు అయితే ఏజెంట్లతో మాట్లాడతారు. ఆ విధంగా మాట్లాడాలి, ఆ విధంగా రావాలి అనే ఉద్దేశంతోనే కొంతమంది ఏజెంట్లు అయితే ఇటువంటి పనులనే చేసి ఇప్పట్లో ఎక్కువ దందా అనేది చేస్తారు. ఇప్పుడు ఆ తర్వాత పోతే ఇంకా నీకు మెడికల్ ఎట్లా కాదు, నీ ఎక్స్రే ఫాల్ట్ ఉంది, మచ్చలు ఉన్నాయి, అవి ఉన్నాయి, నెమ్ముంది, ఇది ఉంది, నీకు సెట్టింగ్ మెడికల్ అనేది చేపిస్తాము, నువ్వు ఇంత డబ్బులు కట్టాలి అని చెప్పి వాళ్ళ దగ్గర సెట్టింగ్ మెడికల్కి వచ్చేసి 30,000 నుంచి 50,000 వరకు కూడా డబ్బులు అనేవి గుంజుకుంటున్నారు. అంత డబ్బులు రాబట్టుకొని ఒక్క మెడికల్కి మాత్రమే 30,000 నుంచి 50,000 వరకు ఖర్చులు పెట్టి చేపిస్తున్నారు ఇప్పుడు కొంతమంది ఏజెంట్లు. ఆ 30,000 నుంచి 50,000 లోపల డబ్బులు అనేవి కూడా గుంజుకొని ఆ మెడికల్ అనేవి చేపించి నీకు సెట్టింగ్ మెడికల్ చేపించిన ఏం ఇబ్బంది లేదు, ఇంకా నువ్వు వెళ్ళొచ్చని చెప్పి కొంతమందిని ఈ విధమైనటువంటి మోసపూరితమైన చేష్టాలు అనేవి కూడా చేస్తారు. ఒక్క కోవిడ్కు మాత్రం వచ్చే వాళ్ళకు మాత్రం ఇటువంటి పనులు అయితే చేస్తూ ఉన్నారు. చూసుకుంటే వేరే కంట్రీస్ ఉన్నాయి కదా, సౌదీ కానీ, ఖత్తర్ కానీ, బహ్రెయిన్ కానీ, దుబాయ్ కానీ, అక్కడైతే అట్ టైం పాస్ అయిపోతారు, ఒకటేసారి పోయిన వెంటనే పాస్ అయిపోతారు. ఓన్లీ ఇక్కడ ఈ కోవిడ్కి వచ్చేదానికి మాత్రమే ఇటువంటి పనులు అయితే చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు, ఇటువంటి మోసాలన్నీ కూడా ఎందుకు, డబ్బులు సంపాదించేదానికి చేస్తారా, లేకనంటే ఈ మెడికల్ పరంగా ఏదన్నా చేయమని చెప్పినారా, ఎట్లా ఏమనేది అయితే ఎవరికి కూడా అర్థానికే రావడం లేదు. ఎవరికి కూడా ఈ విషయాల పరంగా పూర్తి క్లారిటీ అనేది లేదు. ఒక కోవిడ్కి వచ్చే వాళ్ళు మాత్రమే ఇటువంటి వాటికి ఎక్కువగా ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు మెడికల్ పరంగా. మిగతాటివన్నీ కూడా త్వరగానే కంప్లీట్ అయిపోతాయి. ఒక మెడికల్కి మాత్రమే ఇటువంటి ఇబ్బందులు పెడతారు ఏజెంట్లు అయితే. చాలా వరకు కూడా పెద్ద దందా అయిపోయింది ఈ మెడికల్ పరంగా. ఫస్ట్ టైం ఒకసారేమో చెన్నై పంపించారు, అక్కడ ఫెయిల్ అయిపోయినారంటే లేదంటే మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వచ్చి బెంగళూరు పంపించడము, మళ్ళీ అక్కడ కాలేదంటే అక్కడ కూడా 2-3 సార్లు పంపించేసి అక్కడ కూడా కాలేదంటే మళ్ళీ అక్కడి నుంచి
హైదరాబాద్ పంపించడం, ఒక సెంటర్ అని కాదు 2-3 సెంటర్లు అన్నిటి కూడా మార్చేస్తారు. ఇవన్నీ తిరుక్కొని ఇవన్నీ చేసుకునేటప్పటికి ఈ వీసా తీసుకునేటోడు విసుగు చెందిపోతాడు పూర్తిగా. 2 సార్లు పోయినా 3 సార్లు పోయినా పనులు కానప్పుడు మళ్ళీ ఆ సెంటర్ కాదని ఇంకో సెంటర్ వేసి, అక్కడ కాదని ఇంకో సాటుకు వేసి, ఇట్లా మనిషిని పూర్తిగా విసుగు చెందించి లాస్ట్కు నీ పని అయితే కాలేదు అని చెప్పేస్తారు. అప్పుడు ఇంకా ఏం చేయాలి, మన వీసా టైం అనేది అయిపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో నీకు లాస్ట్ ఆప్షన్ ఈ సెట్టింగ్ మెడికలే. సెట్టింగ్ చేపిస్తేస్తాం, నువ్వు ఇంత డబ్బులు అనేది కట్టాలి. అది 40,000 కానీ 45,000 కానీ 30,000, 35,000, 50,000 వరకు కూడా అడిగి తీసుకుంటున్నారంట ఇప్పట్లో కొంతమంది ఏజెంట్లు అయితే. ఇటువంటి మీరు ఈ విధంగా డబ్బులు కడితే మీకైతే పని చేపిస్తాం, పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది, ఓకే అవుతుంది, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి కొంతమంది అయితే ఇటువంటి చేష్టాలు అయితే కూడా చేస్తా ఉన్నారు ఏజెంట్లుగా ఉండేటోళ్ళు. కొంతమంది ఈ దందా ఎప్పటికి దీనికి ఈ దందాకు ఈ మెడికల్ దందాకు ఎప్పుడైతే ఫుల్ స్టాప్ పడతాదో మనం వెయిట్ చేయాలి. ఎవరికి ఉంటుంది దీనికి రెస్పాన్స్ అనేది వస్తుందో, ఎప్పటికి దీన్ని స్టాప్ చేస్తారో తెలియడం లేదు. మొత్తానికి అయితే ఈ మెడికల్ పరంగా అయితే చాలా మోసాలు అనేవి కూడా జరుగుతున్నాయి. చాలా మోసాలు చేస్తారు ఏజెంట్లు. ఈ విధంగా చేయడం వల్ల కొంతమంది అయితే పూర్తిగానే మానుకుంటున్నారు, డబ్బులు కట్టుకోలేక చేసుకోలేక. ఒక్క మెడికల్కే 40,000-50,000 అయితే మిగతా ఖర్చులన్నీ కూడా ఉంటాయి కదా, వాటికి ఇంకా ఏదో చిన్న తప్పగా వీసా తీసుకొని ఏదో 100 దినార్లు 120 దినార్లు వచ్చే జీతానికి వచ్చేటప్పుడు వాడు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే ₹1,00,000 ఖర్చు పెట్టుకొని వచ్చి ఆ అప్పులు తీసుకునేదానికే సంవత్సరంన్నర పడుతుంది. అదే ఇది అనే నెతలకి 2 ఏళ్ల గడువు అనేది కూడా పూర్తి అయిపోతుంది. అప్పుడు వాడు ఏం సంపాదించుకున్నాడు, వాడు చేసుకొని వచ్చిన అప్పులే కట్టుకుండే. అంతకుముందు వాని అప్పులు ఏదన్నా ఉంటే అవి కట్టుకునేదానికి వాని జీవితం 2 ఏళ్ళు ఇక్కడే సరిపోతుంది. వాడు సంపాదించింది ఏంది, ఏమీ ఉండదన్నమాట. చాలా వరకు అయితే ఇబ్బందులు పడతా ఉన్నారు. చూద్దాం ఇది ఎంతవరకు జరుగుతుందో, ఇందాక ఎప్పుడు స్టాప్ పడుతుందో, ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో, ఎవరి తరపున దీనికి రెస్పాన్స్ వచ్చాదో కానీ మనకైతే తెలియడం లేదు. దందాపరంగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైతే చర్యలు తీసుకుంటారో అప్పుడే దీనికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి అయితే అవకాశాలు అనేవి ఉంటాయి. అంతవరకు ఈ దందా అనేది ఆగదు, ఇది జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఇటువంటి మోసాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఈ మోసపూరితమైనటువంటి చేష్టాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మళ్ళీ పక్క రాష్ట్రాల వాళ్ళు అయితే వస్తున్నారు. యూపీ వాళ్ళు కానీ, మధ్యప్రదేశ్ వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళు అయితే కొంతమంది అయితే ఈజీగానే వచ్చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఇటువంటి మోసపూరితమైన చేష్టాలకైతే బలైతా ఉన్నారు. ఈ దందా అంతా స్టాప్ అవ్వాలంటే పెద్ద వాళ్ళు దీని గుండా స్పందించాలి. వాళ్ళు ఎవరంటే మన గవర్నమెంటే దీనికి ఒక చర్య అనేది తీసుకోవాలి. మన గవర్నమెంట్ ఎప్పుడైతే దీని గుండా ఒక చర్య తీసుకొని దించాలి, మన ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దందా గుండా కొద్దిగా స్పందించి దీని గుండా కొద్దిగా చర్యలు అనేవి తీసుకుంటే ఈ మోసపూరితమైన చేష్టాలకైతే కొంత ఫుల్ స్టాప్ పడేదానికైతే అవకాశం ఉన్నది. లేకపోతే చాలా వరకు అయితే మోసాలు జరుగుతూనే ఉంటాయి, చాలా వరకు ఇబ్బందులు పడతానే ఉంటారు. ఇప్పటికి కూడా చాలా వరకు అయితే చాలా మంది ఇబ్బందులు పడతానే ఉన్నారు, చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటానే ఉన్నారు ఈ మెడికల్ పరంగాను. ఇది ఎప్పటికీ స్టాప్ అవుతుందో తెలియడం లేదు, ఎవరి చేతులు గుండా జరుగుతుందో, ఎవరు దీనికి ఫుల్ స్టాప్ పెడతారో అయితే మనం ముందు చూడాల్సింది ఉంది. మళ్ళీ మనకు గతంలో జరుగుతున్నటువంటి మెడికల్ మళ్ళా మనం రావాలని కూడా మనం అందరం కూడా కోరుకుందాము. ఎవరు కూడా ఇటువంటి ఇబ్బందులు పడకుండా అందరం కూడా లక్షణంగా ఏదో వీసా తెప్పించుకొని అక్కడ మన పూర్తిగా మన పనులన్నిటి కూడా కంప్లీట్ చేసుకొని లక్షణంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ సంపాదించుకోవాలని చెప్పి అయితే మనం అందరం కూడా కోరుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మరొక మంచి టాపిక్ తో మళ్ళీ ఒక వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు మనం సెలవు తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బై బై.